కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన 20-21వ వార్డుల నందు ముస్లిం మైనారిటీ సోదరులు మసీద్ ఏ అన్సార్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పలమనేరు మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన 12 మంది వాలంటీర్లు ఈ రోజు రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఫ్లైఓవర్ వద్ద ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బైక్పై వెళ్తున్న అస్లాం అనే యువకుడి వద్ద పోలీసులు 16 లక్షలు గుర్తించారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీకి సంబంధించిన 20-21వ వార్డుల నందు ముస్లిం మైనారిటీ సోదరులు మసీద్ ఏ అన్సార్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అందుకే కూర్చున్నాం క్లాసు రాలేదని धागा निकालो बोल देना हेलो हेलो मेरा प्लेट है
ऊँच पी लेना स्पून से वेस्ट है ले लगा अच्छा बेटा వాళ్ళు చెప్పు ఎస్ ఫ్రెండ్ ఆడే కొంచెం వెనక్కి పిల్లలు ఉన్నారు ఎస్ ఫ్రెండ్ అక్కడ ఆడే సరే పలమనేరు మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన 12 మంది వాలంటీర్లు ఈ రోజు రాజీనామా చేశారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని, తమ వంతు కృషి చేసి మళ్లీ గెలిపించుకుంటామని వాలంటీర్లు ధీమా వ్యక్తం చేశారు. నా పేరు సురేష్. మేము 19వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నాము. ఓల్డ్ పెట్ట 1 సచివాలయము 19వ వార్డులో పనిచేస్తున్నాము. మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినాక మాకు ఈ ఉద్యోగ అవకాశం అనేది కల్పించినారు. అప్పటి నుంచి మేము రాజకీయాలకు దూరంగా ఉంటూ, పార్టీలకు దూరంగా ఉంటూ పేదలకి సహాయం చేస్తాం. పేదలకి అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది. మా 19వ వార్డు వాలంటీర్లందరూ రాజీనామా చేశారు. వాళ్ళు గత 4.5 yearsగా మా వార్డుకి ఎంతో సేవలు చేశారు. వాళ్ళు ఏ రోజు కానీ రాజకీయం కానీ అదేవిధంగా మతాలు కానీ కులాలకు అతీతంగా కష్టపడి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆదుకున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో అయితే వాళ్ళు చేసిన సేవ అసలు మర్చిపోలేనిది. అదేవిధంగా ఏ రోజు కూడా మా తరఫు నుంచి నేను కూడా ఏ రోజు కూడా వాళ్ళని
వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేయండి, టీడీపీ వాళ్ళకి చేయొద్దండి అని ఎప్పుడు ఏ విధంగా కానీ మేము చెప్పింది లేదు. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని వాళ్ళు 12 మంది మా వాలంటీర్లు అందరూ చాలా చక్కగా ఈ 4.5 సంవత్సరం చాలా మా వార్డును అసలు కాపాడారు. ముఖ్యంగా కరోనా సీజన్లో మళ్ళీ వాళ్ళకి నిజంగానే నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేవిధంగా నిన్నలే మొన్న ఫస్ట్ వాళ్ళు ఈ పెన్షన్స్ విషయంలో మా వార్డులో చాలామంది ఫీల్ అయ్యారు. చాలామంది వికలాంగులు ఎంత ఇబ్బందులకు గురయ్యారో మనం అందరూ చూసాం. నేను విషయం ఏమైనా అడగగా వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నా 4.5 years ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మేము పార్టీకి అతీతంగా ఏ రోజు మేము అందరినీ కలుపుకొని రాజకీయాలకి సపరేట్గా మేమంతా మా పని చేశాము. కానీ మా యొక్క మనోభావాన్ని దెబ్బతినేలా మాట్లాడి మమ్మల్ని అవమానించి మమ్మల్ని విధుల నుంచి పక్కన పెట్టి మేమేదో పెద్ద దొంగల్లాగా మమ్మల్ని ట్రీట్ చేసి మాకు ఈ విధంగా చేశారన్నా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ మా జగన్ అన్న సీఎంని మేము చేసుకోవాలి, మేము రాజీనామా చేసి మేము ఆయన కోసం పనిచేస్తాము, మాకు ఈ జాబ్ లేకపోయినా పర్వాలేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. కానీ వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మా ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్న తరఫు నుంచి, నా తరఫు నుంచి వాళ్ళకి అన్ని విధాల అన్ని సహకారాలు ఉంటాయి. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇది కావాలన్నా మళ్ళీ వేరే ఏదన్నా కంపెనీస్ ద్వారా కూడా వాళ్ళ జాబ్లు ఖచ్చితంగా ఏదో విధంగా మేము వాళ్ళకి సహాయం చేసి ఆదుకుంటామని నేను ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్లు ఎంత సహాయం చేసే, ముఖ్యంగా ఈ డిసెబిలిటీ పీపుల్కి, ప్రతి అవ్వకి తాతకి అందరికి కానీ మనం ఒక మానవత్వ దృక్పథంతో ఆలోచించాలి. రాజకీయం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, 1 నెల ఉంటే ఎలక్షన్లు కూడా అయిపోతాయి. మనమంతా మనుషులేని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కానీ వాలంటీర్ వ్యవస్థను అసలు మనకు ఎంత హెల్ప్ అయింది అనేది మనకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఫారిన్లో కూడా లేదు. మొట్టమొదటి ప్రపంచంలోనే జగన్ అన్న ఈ వాలంటీర్ సిస్టమ్ తెచ్చాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, మన సీఎం జగన్ అని పెట్టిన దాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు పలుస్తారు. దగ్గరలో చూడండి మీరు కావాలంటే. అదేవిధంగా ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్లో కూడా ఈ సిస్టమ్ వస్తుంది. అటువంటి ఒక సిస్టమ్ని మనం అవమానించి ఇలా చేయడము టీడీపీ నాయకులకు తగదు. నా తరఫు నుంచి మా వాలంటీర్లకు ఏదైనా నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అటువంటి నా గురించి ఏదైనా ఇబ్బంది కొట్టే నేను క్షమాపణ కోరుకుంటాను. అదేవిధంగా నేను వాళ్ళందరికీ అండగా ఉండి మా క్యూడిఎస్ తరఫున కూడా నేను వాళ్ళకి 200% సపోర్ట్ చేస్తానని కోరుకుంటాను. ఇంతలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా మార్కెట్ యార్డులోని వ్యాపారి యొక్క నగదుగా అధికారులకు తెలియజేశారు అస్లం. ఈ నేపథ్యంలో రోడ్డుపై హైడ్రామా కొనసాగింది. 4 గంటల పాటు రోడ్డుపై నగదు ఆధారాల కోసం అధికార బృందం నిరీక్షణ చేశారు. అనంతరం ఆధారాలు పరిశీలించి వ్యాపారికి నగదు తిరిగి అప్పజెప్పారు అధికారులు.
అది 15 50 మీరు ఒక 10 దాకా చూపించారు మిగతా అది 2.5 ఉంది సార్ ఒక కట్. అది ఫ్రేమ్లు వేసిన డబ్బులు వేసేసి అది మళ్ళీ ఫోన్. అందరికీ నమస్కారం అండి. కొంచెం జోరుగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి సహదేవి, పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గంటా ఊరు దగ్గర గంటా ఊరికి చెందిన అస్లాము వెళ్తూ ఉన్నాడు. సస్పిషియస్గా కనిపించి చెక్ చేస్తే అతని దగ్గర మనీ దొరకడం జరిగింది. తర్వాత వెంటనే టీంకి ఇన్ఫామ్ చేశాము. ఎఫ్ఎస్టీ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వచ్చారు, వెరిఫై చేశారు. తర్వాత అతన్ని విచారించగా బిజినెస్ పర్పస్లో ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకెళ్తున్నాను అన్నాడు. వెరిఫై చేసి బిల్లులు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేశారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సరిగా ఉన్నాయని చెప్పి అతని అమౌంట్ తిరిగి అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎంత అమౌంట్? 16,50,000. 2024 ఎలక్షన్లో భాగంగా ఈరోజు గంటావర్ సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్లో అస్లాం అనే వ్యక్తి వెళ్తున్నారనేసి పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి చూడగా అతని బ్యాగులో 16,50,000 క్యాష్గా ఉన్నింది. దాని సరైన రికార్డ్ అడగగా అతను కాసేపు టైం అనేసి అతను లోకల్ పర్సన్ అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయడం జరిగినాం. తర్వాత వచ్చి బిల్స్ అన్ని చెప్పి బిల్ అన్నీ ఇంతసేపటికి ఇచ్చాడు ఆయన. వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి అన్నీ తెచ్చి బిల్లు సబ్మిట్ చేసినాడు. దాని ప్రకారము ఆయన డబ్బు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సరిపోయింది.